అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, ముఖ్యంగా శంకర్ల వారికి నమస్కారం చేసి, వారికి ఈ సూత్రాలు ఇచ్చిన మన సూత్రకారులకు నమస్కారం చేసుకుని, నిజంగానే నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు కొంచెం కష్టమైన డిస్కషన్ లోపలికెళ్ళిపోతూ ఉన్నారు. మరీ అసలు కొంచెం గూడా వదిలిపెట్టరు. అసలు ఎంత సుసూక్ష్మంగా ప్రతి దాన్ని పట్టుకొని చూస్తారో, ఇవాళ మనం చదువుకోబోయే డిస్కషన్‌కు నోట్స్ రాసుకుంటూ ఉన్న సమయంలో నాకేమనిపించిందంటే, దీన్ని అర్థం చేసుకునే బదులు యాక్చువల్‌గా డైరెక్ట్‌గా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడం, గుర్తించడం సులువనిపించింది. సరే చూసుకుంటూ వెళ్దాము. శబ్దము అది. శబ్దం. శబ్దము ఏదున్నదో దాన్నించే జగత్తంతా వచ్చింది. అతహ అక్కడి నుంచే అన్నీ వచ్చాయి. ఎట్లా తెలుస్తుంది అంటే ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలతో. ప్రత్యక్ష ప్రమాణము శృతి ప్రమాణము, అనుమాన ప్రమాణము స్మృతి అంటే శాస్త్రాలు మిగిలినవన్నీ పురాణాలవన్నీ. ఈ రెండిటిని పెట్టుకుని శబ్దం నుంచే నిజంగా గూడా ఇదంతా వచ్చింది జగత్తని తెలుసుకుంటూ ఉన్నాం. అందుకనే ఈ ప్రపంచాన్ని మనము శబ్ద ప్రపంచం అని పిలుస్తాము. దాన్ని శబ్ద బ్రహ్మము అంటాము. జగత్తును మనము శబ్ద బ్రహ్మము అంటాము. దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. శబ్ద బ్రహ్మాన్ని కనుక్కునే కన్నా సులువుగా అసలు పరమార్థాన్ని కనుక్కోవడం ఉంటుందేమో అవకాశం అని అనిపించింది నాకు. సరే ఇప్పుడేం జరిగిందంటే, శబ్దం నుంచే అన్నీ వచ్చాయి అంటే, శబ్దం నుంచి ఎందుకొస్తాయి? బ్రహ్మ నుంచి వచ్చాయని చెప్పావు గదా! అవును నిజమే. బ్రహ్మ నుంచే వచ్చాయి అన్నీ. బ్రహ్మమే ఉపాదాన కారణంగా, బ్రహ్మమే నిమిత్త కారణంగా, బ్రహ్మమే అన్నిగా ఉండి, బ్రహ్మమే ఇన్నిగా మారింది. అయితే అట్లా మారే కన్నా ముందు అది ఆలోచన చేసుకుంది. నేనిన్ని అవుతాను అనుకున్నది. ఆ నేను ఇన్ని అవుతాను అని అన్నదేదున్నదో అది శబ్దం. అక్కడి నుంచి ఇన్ని పదార్థాలొచ్చాయి అర్థం అని చెప్తూ ఉన్నారు. అయితే అట్లాంటప్పుడు ఏమవుతుందంటే శబ్దం నుంచే అర్థాలొచ్చాయి అంటే, శబ్దమే శాశ్వతం కాకపోతే అర్థాలు గూడా అనిత్యమైపోతాయి గదా! అని ప్రశ్న. ఇప్పుడు దీని గురించి మన డిస్కషన్. క్వెషన్ ముందు అర్థం చేసుకుందాము. శబ్దము అనిత్యం గదా! శబ్దాలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ రకంగా వస్తూ ఉండే, పోతూ ఉండే శబ్దాల్లో నుంచి అర్థాలొచ్చాయంటే, పదార్థాలేవైనా వచ్చాయంటే, దేవతలు, ఇంద్రుడు లాంటివేవైనా వచ్చాయంటే, అవి గూడా ఏవి నిత్యంగా మరి నిలబడలేవు గదా! అవి గూడా అనిత్యమైపోతాయి. విరోధమైపోతుంది గదా! అని అంటే, అట్లా అవ్వడానికి కుదరదు. ఇంద్రుడు అన్న శబ్దము ఏదో ఒక వ్యక్తి గాదు. వ్యక్తులు రావచ్చు, పోవచ్చు రూపాలతో. కానీ ఇంద్రుడు అన్న శబ్దము ఏదున్నదో, అది మాత్రం నిత్యంగా ఉంటుంది. ఏదో పదవి ఉన్నట్టు. ఇంద్రుడు అన్నది ఒక పదవి అనుకో. ఆ ఇంద్ర పదవిలోకి ఎవరైనా రావచ్చు, పోవచ్చు గానీ ఇంద్ర పదవి అట్లానే ఉన్నట్టుగానే, ఈ శబ్దం గూడా అట్లానే ఉంటుంది. ఏదో మనుష్యత్వం, పశుత్వంలాగా అది మారేది లేదు. వాటిని ముందు భావన చేస్తాము. ఆ తర్వాత పదార్థాలను తయారు చేస్తాము. అట్లానే మన పరబ్రహ్మము గూడా ముందు అట్లా అనుకున్నది, తర్వాత అట్లా చేసింది. అనుకున్నది అని ఏదున్నదో దాని పేరు శబ్దము. అది మనకు ప్రత్యక్ష ప్రమాణము. వేదమే ప్రమాణంగా కొన్ని వచనాలను, వేద వచనాలను ఇక్కడిచ్చారు. ఆ తర్వాత అనుమాన ప్రమాణము స్మృతులు, మన శాస్త్రాలు ఇక్కడ భారతంలో ఒక ఉదాహరణ, ఒక విష్ణు పురాణంలో ఉదాహరణ, ఒక మనుస్మృతిలో ఉదాహరణ ఇవన్నీ ఇస్తూ, కాబట్టి ఆదేవు ముందు మన స్వయంభువుడు అనాది నిధనమైన, నిత్యమైన, వేదమయమైన, దివ్యమైన వాక్కుని వదిలాడు. ఇంకా అక్కడి నుంచి మొత్తం ప్రవృత్తులన్నీ, మొత్తం ప్రజలన్నీ, ప్రాణులన్నీ వచ్చాయి అని భారతంలో వ్యాసుల వారు చెప్పారు. మళ్ళీ ఆయనే విష్ణు పురాణంలో
నామాలు రూపాలతో కర్మలతో ప్రవర్తిస్తూ ఉన్న మొత్తం ప్రాణులన్నీ వేద శబ్దాల్లో నుంచే వచ్చాయి. ముందు ఆ మహేశ్వరుడు వేద శబ్దాలను ఆదిగా నిర్మించి ఆ తర్వాత ఇంకా శబ్దాల్లో నుంచి పదార్థాలన్నింటినీ బయటికి తీశాడు అని ఉన్నది. ఆ తర్వాత మన మనువు గారు కూడా మనుస్మృతిలో నామాలు రూపాలు కర్మలతో కూడి ఉన్న ఈ ప్రాణులన్నింటినీ వేరువేరుగా వేద శబ్దాల్లో నుంచే నిర్మించి వాటికి వేరువేరుగా సంస్థానాలను అధికారాలను ఆయన నిర్మించాడు నిర్మమే అని ఉన్నది. అంతవరకు వచ్చాము. ఇప్పుడు మన విచారణ దేని గురించి అంటే శబ్దం అనగానే మనకు వెంటనే ఏమనిపిస్తుంది? శబ్దము అనగానే వెంటనే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను గదా! ఇవి శబ్దాలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏదున్నదో దీన్ని శబ్దము అంటాం గదా! అయితే ఈ శబ్దం నేను మాట్లాడడం ఆపగానే మాయమైపోయింది. మళ్ళీ నేను మాట్లాడగానే ఉన్నది. ఒకసారి ఉంటుంటుంది, ఒకసారి పోతూ ఉంటుంది. ఈ శబ్దమా మనం చెప్పుకుంటున్నది? లేదా, లేదా అన్నాను. లే అన్నది ఒక అక్షరము, డా అన్నది ఒక అక్షరము. అక్షరం అన్నను. ఆ అన్నది ఒక అక్షరము, క్ష అన్నది ఒక అక్షరము, రమ్ అన్నది ఒక అక్షరం. లేదా రమ్‌లో రా ఒక అక్షరం, మ ఒక అక్షరం. ఈ రకంగా ఈ అక్షరాల శబ్దాలు వాటిలో నుంచొచ్చాయా ఈ అర్థాలు? లేదా ఇంకొక రకంగా చూద్దాము. ఆ, క్ష, ర, మ అన్నవి వేరు వేరు వర్ణాలు గదా! ఈ అక్షరమాలలోని వర్ణాలు వేరు వేరుగా ఉన్న వాటి గురించా మనం ఆ శబ్దాల గురించి ఆ అన్న అకారం అన్న శబ్దము, మ అన్న మకారం అన్న శబ్దము, ఈ అన్న ఇకారం అన్న శబ్దము ఈ అక్షరాల గురించా? లేదా వాటన్నింటిని కలిపి అన్న దాంట్లో క, లి, పి అని 3 వేరు వేరు అక్షరాలుంటే గూడా వర్ణాలు కలిపి అన్నప్పుడు కలపడము అన్న అర్థం ఒకటి మనకు తెలుస్తుంది గదా! ఆ విధంగా ఏ పదం ఉన్నదో ఆ పదం ఆ శబ్దము. కలిపిలో క, లి, పి అన్నవి వేరు వేరుగా ఆ శబ్దాలు గురించి ఇక్కడ చెప్తున్నారా? వాటిలో నుంచి ఈ అర్థము మొత్తం జగత్తంతా వచ్చిందా? లేదా కలిపి అన్నప్పుడు కలిపేదంతా ఒక పదమయింది గదా! ఆ పదంలో నుంచి వచ్చాయా? అని ఈ రకంగా మనకు రకరకాలుగా అనుమానాలన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఇవేవి గాదు శబ్దాలు. ఇక్కడ చెప్తున్న శబ్దం అన్నది ముందు శబ్దాన్ని ఆయన అనుకుని తర్వాత అందులో నుంచి అర్థాలను బయటికి తీశాడు. అసలు టెక్నికలీ అర్థం ఏదున్నదో పదార్థం ఒకటి. ఆ పదార్థాన్ని బట్టి దానికో పేరుంటుంది గదా! ఏదో దేవదత్తుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి బ్రహ్మదత్తుడని పేరు పెట్టుకున్నాడు. అన్నప్పుడు బ్రహ్మదత్తుడు అన్న ఓ పిల్లవాడు ముందు పుడితే తర్వాత వాడికి బ్రహ్మదత్తుడని పేరు పెడతారు. ముందు పదార్థం ఉంటే దానికో పేరు గదా! అని కూడా విచారణ చేశాము. కానీ ఇక్కడ చెప్తున్నది అట్లాంటిది గాదు. ఆల్రెడీ ఒక పదార్థం ఉంటే దానికో పేరు పెట్టడం గాదు. ముందు నేను ఒక పని చేస్తాను అని అనుకున్న తర్వాత దాన్ని చేస్తే దానికి కార్యరూపంగా ఒక వస్తువు తయారవుతుంది అని కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్న శబ్దాలు మనం చేసే సౌండ్. మనం ఏ సౌండ్ చేస్తున్నామో ఆ సౌండ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ శబ్దము అన్న దానికి అర్థము వెంటనే స్ఫురించేదేదున్నదో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనగానే ఉదాహరణకు అని తెలుగులో అన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అని ఇంగ్లీష్‌లో అన్నా సరే, ఏదైనా సరే వెంటనే దాని గురించిన అర్థం మీకు స్ఫురిస్తుంది. నేను ఒక మాట అనగానే మాట అన్నాను. నేను అన్నాను. నేను ఏది అన్నా సరే, నేను ఏదేది అంటూ ఉన్నానో, అంటూ ఉండగానే ఆ పదాల యొక్క అర్థాలు మీ మనస్సుల్లో స్ఫురిస్తున్నాయి కదా! ఆ స్ఫురణ స్ఫుటంగా వెంటనే ఫ్లాష్‌లాగా వెలుగుతూ ఉంటుంది గదా! ఆ పదం వినగానే ఆ పదానికున్న అర్థం వెంటనే బుద్ధిలో ద్యోతకమవుతూనే ఉంటుంది. టక 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 ప్రకాశిస్తుంటుంది స్ఫుటంగా. ఆ స్ఫోటనం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం మనము. ఒక్కొక్క అక్షరాన్ని వేరుగా విరిచి ముక్కలు చెక్కలు చేసి సెపరేట్‌గా
ఒక్కొక్క దాన్ని మనం శబ్దం అనట్లేదు. కలిపి గ్రూప్‌గా అక్షరాల్ని ఒక గ్రూప్‌గా పెట్టి ఇదొక శబ్దం అనట్లేదు మనం. అక్షరాలు, అక్షరాలు, పదాలు, పదాలు. కానీ అక్షరాలన్నీ కలిపి ఒక పదాన్ని ఉచ్చారణ చెయ్యగానే, ఆ ఉచ్చారణతోటే వెంటనే ఎవరైనా ఒక పదాన్ని అనగానే, దానికి వెంటనే మనకు మనసులో దాని గురించిన ప్రత్యయము, జ్ఞానము స్ఫురిస్తుంది గదా! అటువంటిదేదున్నదో దాన్ని శబ్దము అంటాము. దాని గురించి అంత లోతుగా వెళ్ళాలి. ఓన్లీ సౌండ్ గాదు. పైగా ఇంకొక రిక్వైర్‌మెంట్ ఏంటంటే, ఈ శబ్దాలేవున్నాయో వీటి గురించిన జ్ఞానము ముందు నాకుండాలి. ఇప్పుడు నేనిక్కడ గూర్చొని అద్దము అన్నాననుకోండి. అద్దం అన్నాననుకోండి. అద్దం అనగానే మిర్రర్ మొహం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అని దాని అర్థము, దాని గురించిన జ్ఞానము మీకు ఆల్రెడీ స్ఫురిస్తుంది. అద్దం అనగానే దాని గురించిన ప్రత్యయము, జ్ఞానము మీకు ఆల్రెడీ స్ఫురిస్తుంది. అప్పుడది అద్దము అన్నది శబ్దం. ఎప్పుడైతే దాని గురించిన జ్ఞానము మీలో స్ఫురణ కలుగుతుందో, అప్పుడది శబ్దమవుతుంది. ఒకవేళ దాని గురించిన జ్ఞానము స్ఫురించలేదనుకోండి, ఇంకా ఆ శబ్దము ఓన్లీ పదం అంతే. పదం గావచ్చు, ఇంకేదైనా నాయిస్ గావచ్చు, సౌండ్ గావచ్చు గానీ, శబ్దం గాదు. ఎట్లా? తెలుగు వాళ్ళ దగ్గరికెళ్ళి అద్దం అంటే వాడికి ఇది అద్దం అనగానే ఏంటో ఆ జ్ఞానం ఇంతకు ముందు ఉన్నది. వాడికి అద్దం అంటే ఏంటో తెలుసు. కాబట్టి వాడు అద్దం అనగానే దాన్ని గుర్తుపడతాడు. అంటే ఏంటో వాడికి తెలుస్తుంది. వెంటనే బుద్ధిలో వాడికి స్ఫురిస్తుంది. కానీ ఏదో చైనా వాడి దగ్గరకో, కొరియన్ వాడి దగ్గరకో లేదో నార్త్ ఇండియాలో పంజాబీ వాళ్ళ దగ్గరకో, గుజరాతీ వాళ్ళ దగ్గరకో వెళ్లి అద్దం అన్నాననుకోండి, వాళ్ళకి తెలీదు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ అద్దం అన్న దానికి ఉన్న స్ఫురణ కలగదు. వాళ్ళకా జ్ఞానం లేదు గాబట్టి, అద్దం అన్న శబ్దం వింటే గూడా వాళ్ళకా స్ఫురణ కలగదు. అప్పుడు అటువంటి శబ్దాల్లో నుంచి అర్థాలేమి బయటికి రావు. అప్పుడది ఓన్లీ సౌండ్. ధ్వని. అప్పుడది ఓన్లీ ధ్వని. అప్పుడేమవుతుంది? అప్పుడది ఓన్లీ ధ్వని మాత్రంగా ఉంటుంది. శబ్దం గాదు. తెలుస్తున్నది గదా! ఎందుకు అంటే దీని గురించి మరి విస్తారంగా డిస్కషన్ ఉంటుంది. అందుకని ముందే నేను మనకు సులువుగా ఉంటుందని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక పదం గురించి మనకు ఆల్రెడీ జ్ఞానం ఉంటే, ఆ తర్వాత ఆ పదం ఎక్కడ ఎవ్వరు ఏ రకంగా అన్నా సరే, ఎటువంటి యాసతో, యాక్సెంట్‌తో అన్నా సరే, దాని గురించిన జ్ఞానం మనకు వెంటనే స్ఫురిస్తుంది. అప్పుడు దాని పేరు శబ్దం. అయితే మనకు ఆ పదం గురించి ఏమి స్ఫురించట్లేదనుకోండి, చెప్తే గూడా మనసులో ఏ ఆలోచన, ప్రత్యయము పైకి లేవట్లేదనుకోండి, అప్పుడది శబ్దం గాదు. ఓన్లీ ధ్వని, సౌండ్. ఎందుకు ఈ విధంగా ఒక పదము వర్డ్ మనకు అంతకన్నా ముందు ఆ పదం గురించిన ప్రత్యయము జ్ఞానం ఉంటే అది శబ్దంగా మారుతుంది. శబ్దం అనిపించుకుంటుంది. అప్పుడు దానికి ఏదైనా ఒక అర్థం ఉంటుంది. ఎందుకు ఒక పదానికి ఒక వర్డ్‌కు ముందే మనకు ఆల్రెడీ దాని గురించిన ప్రత్యయం జ్ఞానం లేకపోతే అర్థం స్ఫురించకపోయేసరికి అది ఓన్లీ ధ్వని, సౌండ్‌గా మాత్రమే ఎందుకు ఉండిపోతుంది అంటే మళ్ళీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రత్యభిజ్ఞ అని చెప్పారు. ఈ ప్రత్యభిజ్ఞ మనకు కొద్ది వారాల నుంచి మన వెంట వస్తూ ఉన్నది. ఇంక ఇక్కడి నుంచి మన దక్షిణామూర్తి స్తోత్రము, మన సురేశ్వర్ల వారి వ్యాఖ్యానం వరకు ఇంకిదే ఉంటుంది. ఇంక కొన్ని వారాలు మన వెంట ఉంటుంది ఈ ప్రత్యభిజ్ఞ. ఈ ప్రత్యభిజ్ఞ ఉండాలి. ఒక పదానికి ఒక ప్రత్యయము అసోసియేటెడ్‌గా ఒక అర్థము దానికి అసోసియేట్ అయ్యి ఉండాలి. అందుకనే పసప్పుడే మనకు నేర్పిస్తారు. ఒక బొమ్మ చూపించి ఇది యాపిల్ అని నేర్పిస్తారు. ఒక బొమ్మ చూపించి ఇది అమ్మ, ఇది ఇల్లు, ఇది ఈగ అని చూపిస్తారు. ఇది ముక్కు, ఇది నోరు అని చూపిస్తారు. ఇది అమ్మ, ఇది నాన్న, అమ్మమ్మ, తాతయ్య అని చూపిస్తారు. ఇది రైలు, ఇది ఫ్లైట్, ప్లేన్ అని చూపిస్తారు. అవి అదే పనిగా మాటి, 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 మాటికి
చూపించి, చూపించి, చెప్పించి, చెప్పించి, చెప్పి, చెప్పి, చెప్పి ఆ పదానికి ఆ ప్రత్యయాన్ని అసోసియేట్ చేస్తారు. ఆ సంబంధం కలుపుతారు. అన్నం అనగానే ఆ శబ్దానికి అన్నం అన్న పదం ఉన్నదనుకోండి. ఆ ధ్వని, ఆ సౌండ్‌కి ఇదిగో ఇది అన్నము అన్న ప్రత్యయము దానికి సంబంధించిన ఏ అసోసియేటెడ్ జ్ఞానము, ప్రత్యయం ఉన్నదో దాన్ని అసోసియేట్ చేస్తారు. కలుపుతారు చిన్నప్పటి నుంచి. దాంతో ఏమవుతుంది వెంటనే మళ్ళీ ఇంక ఎప్పుడైనా సరే వేరే ప్రదేశంలో, వేరే ఆకారంలో, వేరే కాలంలో, వేరే దేశంలో, వేరే ఆకారంలో ఆ పదార్థాన్ని చూస్తే గూడా లేదా ఆ శబ్దాన్ని వింటే గూడా, ఆ పదాన్ని వింటే గూడా వాడికి ఆ ప్రత్యయం పైకి లేచిందనుకోండి. యాపిల్ అనగానే వెంటనే మనసులో ఒక యాపిల్ అని ఐడియా ప్రత్యయం పైకి లేచింది అంటే, అప్పుడు అది యాపిల్ అన్నది ఆల్రెడీ శబ్దంగా మారి ఉన్నది మనలో. అప్పుడు ఆ పదార్థం బయట ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ ఆ ప్రత్యయం లోపల కలగలేదనుకోండి, అప్పుడది ఆ పదము ఓన్లీ ధ్వని. దానికేం మీనింగ్ మన మనసులో స్ఫురించదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న శబ్దాలు, మనం మాట్లాడుకుంటూ ఉన్న మాటల్లో ఉన్న ధ్వనులు జనరల్‌గా పదాలు, అక్షరాలు కలిపి పదాలుగా, వాక్యాలుగా మార్చి సౌండ్ చేస్తే ఆ ధ్వనుల గురించి గాదు. ఆ ధ్వనుల్లో నుంచి పదార్థాలొస్తాయని చెప్పట్లేదు. ఏదైతే ఆల్రెడీ పదార్థాల గురించిన జ్ఞానం ఉన్నదో, దాని గురించి శబ్దం ఎప్పుడైతే ఉచ్చరింపబడుతుందో, వంకాయ అని నాకు తెలుసు. దాంతో కూర చేసుకోవచ్చని తెలుసు. ఆల్రెడీ నాకదున్నది. ప్రత్యభిజ్ఞ ఇప్పుడు గుర్తు చేసుకున్నాను. వంకాయ కూర చేస్తాను అనుకోగానే, అనుకునే సమయంలో వంకాయ కూర అనే సమయంలో నాకు ఆ వంకాయ గురించి, వంకాయ కూర గురించి మనసులో ఆల్రెడీ ఆ స్ఫురణ ఉండాలి. ప్రత్యభిజ్ఞ చేస్తాను నేను. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాను. చేస్తాను అనుకుంటాను. సంకల్పిస్తాను. దాంతో దాన్ని ఆ పదార్థాన్ని తయారు చేస్తాను. కాబట్టి ఈ రకంగా శబ్దం నుంచి అర్థం పుడుతుంది అని మన వేదం చెప్తూ ఉన్నది. దాని గురించి మన సూత్రకారులు సూత్రాన్ని రాసిచ్చారు. మధ్యలో ధ్వనులు, సౌండ్స్, నాయిసెస్ గురించి ఇక్కడ డిస్కషన్ లేదు. కానీ అనుకుంటారో ఏమో అని అవి కావు, అవి కావు, అవి కావు అని చెప్పడం కోసము మొదలుబెడుతూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. अपि च चिकीर्षितम् अर्थम् अनुतिष्ठन् तस्य वाचकं शब्दं पूर्वं स्मृत्वा पश्चात् तदर्थम् अनुतिष्ठति इति सर्वेषां नः ప్రత్యక్షం ఏతత్. అపి చ ఇంకా ఏం చెప్పుకుంటూ ఉన్నామంటే, ఒక అర్థాన్ని, ఒక పదార్థాన్ని తయారు చెయ్యాలి అని ఒక చికీర్ష కోరిక ఉన్నదనుకోండి. అది ఆ విధంగా అనుతిష్టన్ ఉండగా ఆ వాచకమైన శబ్దము ముందు పూర్వం మనసులో అనుకుంటాము. నేనిట్లా చేస్తాను అని స్మరించి, ఆ తర్వాత ఆ అర్థాన్ని, పదార్థాన్ని తయారు చేస్తాము. అది అప్పుడు అనుతిష్ఠతి ఉంటుంది. ఇదంతా సర్వేషాం మనందరికీ ప్రత్యక్షమే గదా! ప్రత్యక్ష అనుభవమే గదా! అందరికీ మనకు తెలిసిన డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్. తథా అట్లానే ప్రజాపతేః అపి స్రష్టుః సృష్టేః పూర్వం వైదికాः శబ్దాः మనసి ప్రాదుర్బభూవుః. అట్లానే ప్రజాపతి కూడా మన స్రష్ట సృష్టికి పూర్వము వైదికమైన శబ్దాలను స్మరించాడు. అవి ఆయన మనసులో ముందు ప్రాదుర్భవించాయి. ఆయన మనసులో ఆ శబ్దాలు కలగ్గానే నేను వంకాయ కూర చేసుకుంటాననుకున్నట్టే ఆయన గూడా సృష్టి చేస్తాననుకున్నాడు. ఆయన ఎట్లా ఎట్లా అనుకుంటూ వెళ్ళాడో, నేను మనుషుల్ని సృష్టిస్తాను, నేను పశువుల్ని సృష్టిస్తాను, నేను ఇంకేంటో చేస్తాను అని ఆయన ఏమేమనుకుంటూ వచ్చాడో, మనసులో ముందు అనుకుంటూ ఉన్నాడు. ఆ స్మరణ, ఆ స్ఫోటకం, ఆ శబ్దం ఏదున్నదో, అక్కడి నుంచి తర్వాత ఆ పదార్థాలు తయారవుతూ వచ్చాయి. కాబట్టి శబ్దం నుంచి అర్థం. పశ్చాత్ తత్ అనుగతాన్ అర్థాన్ ససర్జ ఇతి గమ్యతే. ముందు ఆ శబ్దాలు ఆయన మనసులో కలగ్గానే పశ్చాత్ దాన్ని అనుసరించి అనుగతమై అర్థాలు కూడా, పదార్థాలను కూడా ఆయన ససర్జ ప్రాణులను సృష్టించాడని గమ్యతే మనకు తెలుస్తూనే ఉన్నది. తథాచ శృతి మన వేదం ఏం చెప్తున్నది? సహ భూః ఇతి వ్యాహరత్
సహ భూమిం అసృజత అని తైత్రీయ బ్రాహ్మణంలో ఉన్న మంత్రం. సహ ఆయన భూహు అని వ్యాహరత్ అన్నాడు. అనగానే సహ ఆయన భూమిం అసృజత భూమిని సృష్టించాడు. తర్వాత ఏమనుకుంటాడు? భువః అనుకుంటాడు. ఆయన అట్లా అనగానే ఇట్లా భువః అంతా భువర్లోకమంతా సృష్టింపబడుతుంది. అట్లా సృష్టిస్తాడు అని మనకు వేదం గూడా చెప్తున్నది. ఇతి ఏవం ఆదికా భూరాది శబ్దేభ్యః ఏవ మనసి ప్రాదుర్భూతేభ్యః భూరాది లోకాన్ సృష్టాన్ దర్శయతి. ఇతి ఏవం ఆదిక ఈ విధంగా భూహు ఆది శబ్దాల్లో నుంచే ఏవా మనసులో ముందు ఆ శబ్దాలు ప్రాదుర్భూతేభ్యః మనసులో ఉద్భవించిన తర్వాత భూరాది లోకాన్ భూహు మొదలైన లోకాలన్నీ గూడా సృష్టించబడ్డాయి అని దర్శయతి మనకు కనిపిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నాము. మనకు వేద మంత్రాలు అట్లా చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కిమాత్మకం పునః శబ్దం అభిప్రేత్య ఇదం శబ్ద ప్రభవత్వం ఉచ్యతే. సరే, శబ్దం నుంచే ఈ జగత్తంతా ఉద్భవించింది, ప్రభవించింది అని అభిప్రేతము నీ అభిప్రాయం అయితే దాన్ని ఒప్పుకున్నామే అనుకో. అయితే కూడా కిం పునః మళ్ళీ ఇదేంటి? ఈ శబ్దం అంటే దాని ఆత్మ, దాని స్వరూపమేమి? ఈ శబ్దం అన్న దానికి రూపమేమి? శబ్దం అంటే దాని స్వరూపం, దాని లక్షణాలేమి? అది అర్థం కావట్లేదు. శబ్దం నుంచే పదార్థాలు వచ్చాయంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో దేవదత్తుడికి ఒక కొడుకు పుట్టాడు, వాడికి బ్రహ్మదత్తుడు అని పేరు పెట్టడం అన్నది మాకు తెలుసు. పదార్థాలుంటే వాటికి ఏవో పేర్లు పెడతాము. రూపాలుంటాయి, నామాలుంటాయి. నువ్వేమంటున్నావు? నామం ముందొస్తుంది, రూపం తర్వాత వస్తుంది అంటున్నావు. అట్లా ఎట్లా అవుతుంది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి శబ్దం అంటే ఏంటో చెప్పు. శబ్దం నుంచే జగత్తంతా ప్రభవించిందని ఒకవేళ నీ అభిప్రాయం అయితే మేము ఒప్పుకున్నా కూడా శబ్దం అంటే ఏంటో చెప్పు, అది ఎట్లా ఉంటుందో అని అడిగితే సరే చెప్తాను విను. స్ఫోటం. స్ఫోటం అని చెప్పలేదు. మన పాణిని వ్యాకరణంలో రాసిచ్చారు సూత్రాలు, కావాలంటే వెళ్ళి చూసుకో. ఇది ఆహా అని ఆల్రెడీ చెప్పాడు ఆయన. శబ్దం అంటే ఏంటంటే స్ఫోటం. ఒక పదము వినగానే వెంటనే బుద్ధిలో ఒక ప్రత్యయం ఆలోచన జ్ఞానంగా పైకి లేచిందనుకోండి, అంటే ఏంటి అని మనకు అర్థమైందనుకోండి, అప్పుడు దాని పేరు శబ్దం అని ఆయన. ఏదైతే అర్థాన్ని స్ఫుటంగా, ఎట్లా స్ఫుటం అంటే మామూలు కాదు, విస్ఫోటనం అంటాం కదా, సడన్ గా బర్స్ట్ అవ్వడాన్ని విస్ఫోటనం అంటాం కదా. ఇప్పుడు ఏదో ఒక మందు పాత్ర ఉన్నదనుకోండి, బాంబు, దాని మీద కాలు పెడితే టప్ అనేది పేలుతుంది కదా వెంటనే, ఇంకా గ్యాప్ లేకుండా. దాన్ని విస్ఫోటనం అంటాం కదా. సడన్ గా పేలింది అని అర్థం, బర్స్ట్ అయింది అని అర్థం. ఆ రకంగా సడన్ గా మనకు ఆ పదం వినగానే వెంటనే బుద్ధిలో దాని గురించిన ఆలోచన బర్స్ట్ అయిందనుకోండి, ఇట్లా మెరిసిందనుకోండి వెంటనే, దాని పేరు స్ఫోటం. అట్లా స్ఫుటంగా మనకు వెంటనే తెలియడం అని అర్థం. అర్థం ఆల్రెడీ తెలిస్తే స్ఫుటంగా తెలుస్తుంది. ఎందుకు? ప్రత్యభిజ్ఞ వల్ల. ఇప్పుడు ఇక్కడ చాలా పదాలు మనము కొత్తగా తెలుసుకుంటూ ఉంటాం కదా, చాలా టర్మినాలజీ. మనం ఇక్కడ చాలా పదాలకు అర్థాలు ఫస్ట్ టైం తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడెప్పుడో పసెప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చదువుకుంటాము. ఆ అమ్మ, ఈ ఈగ, ఈ ఇల్లు అని తెలుసుకుంటాము. ఆ తర్వాత ఏదో ఇది కన్ను, ఇది ముక్కు అనుకుంటాము. ఇదేంటో అదో అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటారు వెంటబడి. ఆ ప్రత్యయాలకి, ఈ శబ్దానికి, ఈ పదానికి ఈ అర్థము అని ఆ కనెక్షన్ ఒకటి మనం పెట్టుకుంటాము. ఆ తర్వాత ఇంక ఎప్పుడు ఆ పదం విన్నా సరే దానికి అర్థం వెంటనే స్ఫుటంగా మనకు క్లియర్‌గా తెలుస్తున్నదనుకోండి, అప్పుడది శబ్దం. ఇక్కడొచ్చి కూర్చున్నప్పుడు మనము మళ్ళీ ఎన్నో రకాలు, ఇప్పుడు ప్రత్యభిజ్ఞనే అనుకుందాము. ప్రత్యభిజ్ఞ అన్నదానికి అర్థమేమి? మొదలైనవి మనం ప్రతిరోజు నేర్చుకోవాల్సొస్తుంది. ఏదో ఎన్నో కొన్ని రోజు ఒకటో, రెండో, మూడో కొత్త పదాలకు అర్థాలు మనం తెలుసుకుంటూనే ఉంటాము. కొన్నాళ్ళకి ఏమవుతుంది, 2, 3, 4, 5 సార్లు వినేసరికి ఆ పదానికి అర్థం, కనెక్షన్ తెలుస్తుంది. ఆ పదానికి అర్థం ఏంటో కనెక్షన్ తెలిసేసరికి నెక్స్ట్ టైమ్ ఆ పదం వినగానే ఆ అర్థం స్ఫురించిందనుకోండి వెంటనే, అప్పుడది శబ్దం. ఇప్పుడు కొన్నిటికి అట్లా తెలియట్లేదనుకోండి, అర్థం స్ఫురించట్లేదనుకోండి, అది కేవలం ధ్వని. శబ్దం అంటే కాబట్టి అది స్ఫోటమై ఉండాలి.
వర్ణపక్షే నువ్వు అక్షరాలనే శబ్దాలనుకుంటున్నావనుకో. ఈలనే నువ్వు శబ్దాలనే అనుకుంటున్నావనుకో. అది కాదు అని డిస్కస్ చేద్దాం పట్టు. ఫస్ట్ వర్ణాలు కాదు అని వాటిని పక్కకు తప్పిద్దాము. శబ్దము అనగానే ఈలు అని బయలుదేరకు. ఈ సౌండ్ సిస్టమ్ గాదు. వీటిని పక్కన పెడదాం. ముందు దాని గురించి డిస్కస్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నారు. వర్ణపక్షైః తేషాం ఉత్పన్న ప్రధ్వంసిత్వాత్ నిత్యేభ్యః శబ్దేభ్యః దేవాదివ్యక్తీనాం ప్రభవః ఇతి అనుపపన్నం స్యాత్. ఒకవేళ శబ్దాలంటే వర్ణాలు అన్నావనుకో ఆ పక్షంలో. అట్లా అన్నావంటే ఇంకప్పుడు తేషాం ఆ వర్ణాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, ప్రధ్వంసమవుతూ ఉంటాయి. అక్షరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను పలుకుతూ ఉన్నంత సేపు అవి ఉంటాయి. నేను ఆపగానే పోతాయి. ఒక అక్షరం నేను పలకగానే ఉంటుంది, వెంటనే పోతుంది గదా! ఈ రకంగా ఉన్న స్థితిలో నిత్యమైన శబ్దాల వల్ల కలిగే దేవతలు మొదలైన వ్యక్తులందరూ ప్రభవించడం అన్నది అనుపపన్నం కుదరనే కుదరదు. నిత్యమైన శబ్దాలకు నిత్యమైన అర్థాలుండాలి. ఆ రెండింటికి నిత్యమైన సంబంధం ఉండాలి. అప్పుడు అటువంటి శబ్దాల్లో నుంచి దేవతలు మొదలైన ఈ మొత్తము అర్థాలు ఉద్భవిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నదేదున్నదో అది పనిచేయకుండా పోతుందప్పుడు. ఈలని ఆకాస్త శబ్దాలని మనం అనుకున్నామంటే. అట్లానే ఇది అనుకున్నాం గాబట్టి ఇలా అన్నాను గాబట్టి నాకు ఇంకోటి గుర్తొచ్చింది. భగవద్గీతలో ఆయన ఏం జెప్పారు? అక్షరాల్లో నేను అకారం అన్నాడు. అక్షరాల్లో అకారం అనగానే అని రాసి ఇక్కడెక్కడైనా ఉందా? ఈ ఉంది గదా! దీన్ని బెట్టుకొని ఈ అకారం నేను అన్నాడని ఈ అకారానికి పూజలన్నీ మొదలుబెట్టామనుకోండి. ఈ అకారం నేను అని ఆయన అనట్లేదు. ఇక్కడ రాసిన ఈ అకారము ఇప్పుడు నేను ఇట్లా జరిపాను పోయింది గదా! ఇట్లా అన్నాను పోయింది గదా! లేదు. ఒకసారుండి ఒకసారి పోయేలాంటివన్నీ పరాత్మ స్వరూపం గాదు గదా! అన్నాను. అదిగో అన్నంత సేపుంది వెంటనే పోయింది. ఉత్పన్నమైందా? అనంగానే ఉత్పన్నమైందది. ఆపగానే ప్రధ్వంసమైంది. ఆకారం గురించి ఆయన జెప్పాడా అక్కడ భగవద్గీతలో? కాదు గదా! ఆయన ఏం జెప్పాడక్కడ? శబ్దం గురించి చెప్పాడు. నీకు అనగానే పరాత్మ అన్న తత్వం గురించి ప్రత్యయం పైకి లేచిందా? అది శబ్దం. అది నా స్వరూపం. పైగా ఆయన లిటిగేషన్ ఏం పెట్టాడక్కడ? ఊరికే అకారం నేనని చెప్పలేదాయన. అక్షరాల్లో అకారం అన్నాడు. ఏదైతే నశించకుండా ఉంటుందో అన్నాడు. ఇక్కడ మనం చెప్పుకునే ఇలు అనగానే నెక్స్ట్ అకారం అన్నాననుకోండి. అన్నాను, అన్నాను గదా! అకారం అనాలంటే రం అనాలి. అనగానే అంటాను. అనగానే పోయింది గదా! ఆల్రెడీ. అనగానే పోతే ఇంకా అటువంటి ఒకసారి నుండి ఒకసారి పోయేలాంటివన్నీ ఆత్మస్వరూపం ఎందుకవుతుంది? ఆయన చెప్తున్నదేంటని మళ్ళీ దాని గురించి కూడా ఆలోచన జేసుకోవాలి. ఆయన ఇట్లాంటివన్నీ చాలా పెట్టాడు అందులో. నేర్చుకోవాల్సిన విషయాలు లోతుగా చూడవలసినవన్నీ. భగవద్గీతలో చెప్పినవి గూడా అన్నీ తీసుకొనొచ్చి బ్రహ్మసూత్రాల్లో పెట్టి చూసుకోవాల్సొస్తుంది మరి. బ్రహ్మసూత్రాలు ఒక పెద్ద మిషన్ ఇక్కడ. ఇందులో ఏసి దంచితే గాని అందులో నుంచి సారం బయటికి రాదు. కాబట్టి ఇప్పుడేమి అక్షరాలున్నాయనుకో. అవే నువ్వు శబ్దం అన్నావంటే, ఆ శబ్దంలో నుంచే అర్థమన్నీ మొత్తం అంతా అక్కడి నుంచే వచ్చాయన్నావంటే మాత్రం కష్టమవుతుంది. అకారము పరబ్రహ్మం అనుకో. అకారం పరబ్రహ్మం అయితే అన్నది శబ్దం గావాలి. ఎందుకు? పరబ్రహ్మము ఉపాదాన కారణంగా శబ్దమన్న సంకల్పంతో ఈ పదార్థాలన్నీ సృష్టింపబడాలి కదా! పరబ్రహ్మం నుంచే అన్నీ రావాలి సర్వం. అట్లాంటప్పుడు అన్నది ఏమైపోతుంది? ఇలా అకారం గాదది. శబ్దం అవుతుంది. అన్న శబ్దం. అది హోల్డర్. అనగానే నిజంగా గూడా అనగానే పరాత్మ పదార్థం గుర్తుకొచ్చిందా? రాలేదు గదా! కాబట్టి అదేమి శబ్దము? మారిపోతున్న అర్థాలతో ఉన్న శబ్దము పరమాత్మ ఎట్లా అవుతుంది? అందుకని నిత్యమైన శబ్దాల వల్ల కలిగే ఏ పదార్థాలు దేవతలు, ఇంద్రుడు మొదలైనవి వ్యక్తులన్నీ ఉన్నాయి. అవి ప్రభవించడం కుదరదు. ఓన్లీ వర్ణాల పాటికే మనము శబ్దం అనుకున్నామంటే. ఉత్పన్న ప్రధ్వంసినః చ వర్ణాః ప్రత్యుచ్చారణం అన్యథా చ ప్రతీయమానత్వాత్. పైగా నేను అన్నట్టు పక్కన వాడెందుకంటాడు? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర నలుగురు, ఐదుగురు, ఆరేడుగురు మంది కూర్చున్నారనుకోండి. 200 మంది కూర్చున్నారనుకోండి. లేదా ఇద్దరు కూర్చున్నారనుకోండి.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటారు. నేను ఒక్కొక్కళ్ళు అన్నాను. నా పక్కనే కూర్చున్నవాడు ఇంకొక రకంగా అనొచ్చు దాన్ని. ఆ అవతల కూర్చున్నవాడు ఇంకొక రకంగా అనొచ్చు. వాడిష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాక్సెంట్‌తో అంటారు. ఒక్కొక్క విధంగా ఆ పదాన్ని పలుకుతారు. అక్షరాల్ని పలుకుతారు. పైగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొంతుతో, ఒక్కొక్క టోన్‌తో, ఒక్కొక్క టెక్స్చర్‌తో, ఒక్కొక్క స్వరంతో, ఒక్కొక్క మాత్రతో, ఒక్కొక్క బలంతో దాన్ని పలుకుతూ ఉంటారు. పైగా ప్రతి వాళ్ళ గొంతు, వాళ్ళ నాలుక, వాళ్ళ దవడలు మొదలైనవన్నీ వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళలో నుంచి వస్తున్న సౌండ్ మారిపోతూ ఉంటుంది. ఉచ్చారణ మారిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణాలు మాత్రమే శబ్దం గాదు. ఆ వర్ణాలను బెట్టుకొని ఏదైనా ఉచ్చరిస్తే, ఆ ఉచ్చరించిన సౌండ్ శబ్దం గాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా సౌండ్ వదులుతాడు. సౌండ్ అనడం గూడా నలుగురైదుగురు పక్కన పక్కనే నిలబడి సౌండ్ అన్నారనుకోండి, అందరూ ఒకేలాగా సౌండ్ అని ఏమి అనరు. రకరకాలుగా అంటారు. కాబట్టి ఆ వర్ణాలు ఉచ్చారణతో పాటు మాటి మాటికి, మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయి. ఆ రకంగా గూడా ఉత్పన్న ప్రధ్వంసము. అసలు వర్ణాలే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయంటే, పైగా వాటిని ఉచ్చరించే పద్ధతులు గూడా వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు తథా హి అదృశ్యమానः अपि पुरुषविशेषः अध्ययनध्वनिश्रवणात्येव विशेषतः निर्धार्यते देवदत्तः अयमधीते యజ్ఞదత్తः అయమధీతే ఇతి. ఇప్పుడు తదాహి ఒకడు మనిషి అదృశ్యం కనిపించట్లేదు. వాడేదో రూమ్‌లో ఉన్నాడు. మనమేదో బయటున్నాం. లేదా మనం పక్క రూమ్‌లో ఉన్నాము. అయితే కానీ వాడి గొంతు వినిపిస్తుంది. గొంతనుకుందాం ఇప్పుడు. వాడి గొంతు వినిపిస్తూ ఉన్నది. ఒక పురుష విశేషం. ఎవరో ఒక స్పెసిఫిక్ ఒక మనిషి. వాడు అధ్యయనం చేస్తున్నాడు. కూర్చొని ఈ బ్రహ్మసూత్రాలే చదువుకుంటున్నాడనుకోండి. గట్టిగా చదువుతున్నాడు పైకి. వాడి ధ్వని ఉన్నది. వాడు చేస్తున్న ధ్వనులు. సౌండుంది. వాడేదో పక్క రూమ్‌లో కూర్చొని చదువుకుంటున్నాడు గట్టిగా. చదువుకుంటుంటే వాడు చదువుకుంటున్న సౌండొస్తుంది ధ్వని. అది శ్రవణం చేసాం మనం. ఇవతల రూమ్‌లో నుంచి విన్నాము. దాంతో విశేషంగా నిర్ధారించుకోవచ్చు. ఓహో! అదిగో దేవదత్తుడు చదువుకుంటున్నాడు. ఓహో! వీడు యజ్ఞదత్తుడు చదువుకుంటున్నాడు. అట్లా వేరు వేరుగా కనిపెట్టొచ్చు. ఉచ్చారణను బట్టి గూడా వీడు ఆ మనిషి, వాడు ఈ మనిషి అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉచ్చారణ కూడా ప్రతి మనిషికి మారిపోతూ ఉంటుంది. न च अयं वर्णविषयः अन्यथात्वप्रत्ययः मिथ्याज्ञानं बाधकप्रत्यय अभावात् అయం వర్ణ విషయః ఈ వర్ణ విషయంలో అన్యథాత్వ ప్రత్యయః వాడు వేరు, వీడు వేరు. అదే చదువు పక్కన పక్కనే కూర్చొని చదువుకుంటుంటే గూడా, అవే పదాలు ఉచ్చరిస్తూ ఉంటే గూడా, వేరు వేరుగా ఉన్నదైతే మిథ్యా జ్ఞానం కాదు గదా! మనకు చాలా స్పెసిఫిక్‌గా తెలుస్తున్నది. కాదని చెప్పలేం గదా! అదిగో మాట్లాడుతూ ఉన్నది మీనా, లేదా మాట్లాడుతూ ఉన్నది పక్కన ఇంకెవడో ఇంకొకడు, లేదా అదిగో చదువుకుంటున్నది వీడు, అదిగో పాట పాడుతున్నది ఆమె అని స్పెసిఫిక్‌గా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ రకంగా మారిపోతూ ఉన్న ఉచ్చారణలు కూడా శబ్దాలు గాదు. ఒకసారుంటాయి, ఒకసారి పోతాయి. మారిపోయేవి అక్షరాలు కూడా శబ్దాలు గాదు. అక్షరాలంటే మళ్ళీ అ, ఆ, ఇ, లు. అక్షరం అంటే క్షరం కానిది, నాశం లేనిది అని అక్కడికి వెళ్ళట్లేదు నేను. అక్షరం అంటే వర్ణమాలలు. అందుకనే ఆయన అక్షరం అని రాయలేదు. వర్ణమాల. వర్ణాలు అ, ఆ, ఇ, ఈ లేవున్నాయో, ఆ అ, ఆ, ఇ, లు గూడా శబ్దాలు గాదు. ఆ ఉచ్చారణ గూడా శబ్దం గాదు. నచ్చ వర్ణేభ్యః అర్థావగతిః యుక్త. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకొక థర్డ్ పాయింట్ వర్ణాలలో నుంచి ఈ అక్షరాలు అ, ఆ, ఇ, ఈ, ఉ అన్న ఆ వర్ణాలలో నుంచి అర్థము అవగతి మనకు కలగడం అన్నది నయుక్త కుదరదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఓన్లీ అ, ఆ, ఇ, ఈ ల గ్రూప్ నేను గ్రూప్ అన్నాను. అన్నాను. ఏదో బ్రహ్మసూత్రాలు అన్నాను. లేతే అర్థము అన్నాను. అయ్యం అన్నాను. వీడు అన్నాను. ఈ పదాలన్నింటికి ఆటోమేటిక్‌గా ఆ పదం అనగానే అర్థం తెలిసే లక్షణం ఒకటున్నదనుకోండి. ఆ పదం నేను అనగానే వెంటనే అర్థం తెలిసే లక్షణం వాటిలోనే నిక్షిప్తమై ఉన్నది అంటే,
అప్పుడు వేరే దేశం వాడికి, వేరే భాష వాడి దగ్గరికి వెళ్ళి, నేను ఈ పదాలేమైనా అంటే గూడా వాడికి వెంటనే తెలియాలి. ఆ పదానికి ఆ అర్థము కనెక్టెడ్‌గా ఉన్నదనుకోండి ఆటోమేటిక్‌గా. దాన్ని కష్టపడి నేను కలపలేదు. నేను ఆ ప్రత్యయంతో కూడి ఉన్న శబ్దము అని చెప్పట్లేదు. ఒక పదం, ఒక సౌండ్, ఒక ధ్వని వదిలాను. ఒక వర్ణము, ఒక గ్రూప్ లేదా అక్షరాలు. సెపరేట్ అక్షరాలు గాని, లేదా అక్షరాలతో కూడిన వర్డ్స్ గాని అనగానే, వెంటనే దానికి అర్థము ఆటోమేటిక్‌గా అసోసియేట్ అయ్యి ఉన్నది అంటే, అప్పుడు ఏ భాష వాడైనా, ఏ దేశం వాడైనా, ఎక్కడున్న వాడైనా దాన్ని అర్థం చేసుకోవాలి. రాదు గదా! దానివల్ల మనకేమైతుంది? ఈ సౌండ్ వల్ల, ధ్వని వల్ల గాదు. మనం ధ్వని గురించి చెప్పుకోవట్లేదు. శబ్దం అన్నది ఆ పదం వినగానే, ఆ సౌండ్ ధ్వని వినగానే అర్థం స్ఫురించాలి. అప్పుడు దాని పేరు శబ్దం. సెపరేట్ అక్షరాలు పక్కన పెడతాము. కలిపి గూడా పనిజేయవవి. ఆ విధంగా. నహి ఏకైకః వర్ణః అర్థం ప్రత్యయేత్ వ్యభిచారాత్. పైగా ప్రతి అక్షరము సెపరేట్‌గా అర్థాన్నిస్తుంది అంటే వ్యభిచారమైపోతుంది. ఎందుకు? నేను వ్యభిచారం అనాలనుకోండి. అన్న దానికి మొత్తం అర్థం వచ్చేసిందనుకోండి. అప్పుడు బిచారం ఏమైతాయి? వ్యర్థంగా ఊరికనే పడుంటాయి అనవసరంగా. నేనొకవేళ అర్థము అన్నాననుకోండి. అనగానే ఆ పదానికి అర్థం అని తెలిసిపోయిందనుకోండి. ఇంక అర్థం పర్థం లేకుండా ఉంటుంది. కదా! నేను ఒకటి అన్నాననుకోండి. ఓహ్! అనగానే ఆ పదానికి అర్థము ఒకటి అని అర్థం ఆల్రెడీ స్ఫురించేసిందనుకోండి. ఒక అక్షరం ఇట్లా నేను పలకగానే. ఇంకా అప్పుడు తర్వాత ఆ పదంలో ఉన్న మిగిలిన అక్షరాలకి అస్తిత్వం అసలు అవసరమేమున్నది? కాబట్టి అట్లా గూడా దేనికి దానికి సెపరేట్‌గా ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉన్నది అని చెప్పడం అర్థం పర్థం లేని విషయం కుదరదు. అట్లానే నచ వర్ణ సముదాయ ప్రత్యయः అస్తి క్రమవత్వాత్ వర్ణానాం. పోనీ ప్రతి అక్షరానికి సెపరేట్‌గా అర్థం ఉన్నది అంటే మనకు నిజంగా తెలియట్లేదు. నేను తెలియట్లేదు అని మొత్తం తెలియట్లేదు అని 5 అక్షరాలు కలిపి పలికితేనే ఆ పదానికి అర్థం స్ఫురిస్తున్నది. అది గూడా మీకు ముందు తెలియాలి. ఆ తెలుగు భాష తెలియాలి. తెలియట్లేదు అన్న పదానికి అర్థం ఏంటో తెలియాలి. ఇప్పుడు నేనంటే మీకు స్ఫురిస్తుంది. నేను మీకు ఆల్రెడీ ఆ తెలుగు భాష వచ్చు. తెలియట్లేదు అంటే అర్థము తెలుసు. నేను అంటాను ఊరుకున్నాననుకోండి. అన్నాను ఊరుకున్నాను. మీకు అర్థమైందా? కాలేదు గదా! కాబట్టి ఆ వర్ణాలకు సెపరేట్‌గా అర్థం ఉండదు. ఒకవేళ అట్లా ఉన్నది అంటే ఆ పదంలో మిగిలిన వర్ణాలకు అర్థం లేకుండా పోతుంది. వేస్ట్ అయిపోతది. వ్యర్థంగా. మరేం చేస్తున్నాయి అవి ఉండి అక్కడ? పోనీ అట్లా గాదు వర్ణ సముదాయము తెలియట్లేదు అన్న 5 అక్షరాలతో ఉన్న వర్డ్‌కే అర్థం తెలుస్తుంది. మీనింగ్ తెలుస్తుంది అంటే, అట్లా ప్రత్యయము దాని గురించిన జ్ఞానం కలగడం గూడా నాస్తి కుదరదు. ఎందుకు? క్రమవత్వాత్ వర్ణానాం. అక్షరాలు ఒకదాని వెనకాల ఉంటాయి. క్రమంగా నడుస్తూ ఉంటాయి. అక్షర క్రమం అని పిలుస్తారు. ఇప్పుడు తెలియట్లేదు అనాలి కదా నేను. అన్నాక, 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 అనాలి. ఇప్పుడు తెలియట్లేదు అన్న సమయంలో ఒక అక్షరం నుంచి, ఒక అక్షరం నుంచి, ఒక అక్షరం నుంచి, ఒక అక్షరానికి వెళ్తూ ఉండాలి. సెపరేట్‌గానే అర్థం లేని అక్షరాలు కలిస్తే ఒక అర్థాన్ని ఇవ్వడం అన్నది కుదరదు. అయితే ఈ కలిసి ఉన్న శబ్దాలకు ఒక్క అక్షరమైనా పర్వాలేదు. అంటాను. నాకి చాలా వేరే అక్షరాలు, వర్ణాలన్నీ కలవాల్సిన అవసరం లేదు. అంటే కాదు. ఇంగ్లీష్‌లో పోనీ అంటాను. అంటాను. అట్లా ఒక్క అక్షరం ఉన్నా సరే అర్థం ఎట్లా తెలుస్తుంది అంటే, దాన్ని ముందు శబ్దంగా మనం పెట్టుకున్నాము. ఈ సౌండ్‌కి ఇది ప్రత్యయము అని దాన్ని అర్థంతో పాటు కలుపుకున్నాం కాబట్టి, ఒక్క అక్షరమైనా సరే అనగానే నో అనగానే తెలుస్తుంది. అంతేగాని చాలా అక్షరాలు కలిస్తే దానివల్ల తెలుస్తుంది. లేదా ఒక్కొక్క అక్షరం ఉంటే తెలుస్తుంది. తెలియకుండా పోతుంది గాదు. అక్షరాలు ఒకటున్నాయా? చాలా ఉన్నాయా? కలిసున్నాయా? వేరువేరుగున్నాయా గాదు. కొన్ని అక్షరాలు కలిపి ఒక్కొక్క రకం సౌండ్ వదిలితే, ఆ సౌండ్‌కి ఇది అర్థము అని మనం ముందే
నిశ్చయించుకున్న ఏ స్ఫుటం ఉన్నదో అది స్ఫుటంగా స్పష్టంగా తెలుస్తుంటే, ఆ స్ఫోటం కలిగితే అప్పుడది ఆ సౌండ్, ఆ ధ్వని శబ్దం అవుతుంది. మళ్ళీ మన పూర్వపక్షికి ఒక క్వెషనొచ్చింది. వర్ణ సముదాయము ఒక అక్షరాల గ్రూప్, క్యారెక్టర్స్ గ్రూప్ ఉంటే గూడా దానివల్ల గూడా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వర్ణాలు, క్యారెక్టర్స్ అన్నీ క్రమంగా ఒకదాని వెనకాల ఉంటాయి. అసలు వేరు వేరుగా ఉన్న అక్షరాలకే అంతంత మాత్రం ఉంటే, కలిసుంటే మాత్రం అవేం చేస్తాయి? వేరుగా ఉన్నా, కలిసున్నా సరే వాటికి అర్థస్ఫురణ ఒకటి ఉండి తీరాలి అని చెప్తే, మన పూర్వపక్షి ఏమడుగుతున్నారు? పూర్వ వర్ణానుభవ జనిత సంస్కార సహితః అంత్యః వర్ణః అర్థం ప్రత్యయయిష్యతి ఇతి యద్ ఉచ్యత. ఒకవేళ నేను ఈ విధంగా జెప్పానే అనుకో. ముందు ముందు ఉన్న వర్ణాలకు అంటే క్యారెక్టర్స్‌కి ఒక అనుభవం ఉన్నదనుకో. తెలియట్లేదు అన్నాను గదా! టే అన్నదానికి ఏమి అర్థము అని ఒక అనుభవం ఉండాలి. దాన్ని సంస్కారంలాగా, వాసనలాగా అక్కడ పక్కన బెట్టుకుంటాను. ఎవరో ఒకళ్ళు నాతో తెలియట్లేదు అన్నారనుకో. తే అనగానే దానర్థం ఏంటి అని పక్కన బెట్టుకుంటాను. అనగానే దానర్థం ఏంటని పక్కన బెట్టుకుంటాను. అనగానే దానర్థం ఏంటని పక్కన బెట్టుకుంటాను. అనగానే తెచ్చి పక్కన బెట్టుకుంటాను. అనగానే ఈ తే, ట్లే అని ఉన్న మొత్తం అన్ని అర్థాలు అనుభవంతో కూడిన సంస్కారం ఏదున్నదో వాటన్నింటిని కలుపుకొని అంత్యవర్ణం దగ్గరికొచ్చేసరికి అనగానే దాని అర్థాన్ని కలుపుకుంటాను. ఓకే. అట్లా. అట్లా చేస్తాను. ఏమంటావు? అని మన పూర్వపక్షి ప్రశ్న. అది గూడా కుదరదు. ఎందుకు అంటే సంబంధ గ్రహణ అపేక్షః హి శబ్దః స్వయం ప్రతీయమానః అర్థం ప్రత్యయయే ధూమాదివత్. ధూమం ఉన్నదనుకో నీకు ఎగ్జాంపుల్ చెప్తాను పట్టు. ఇప్పుడు నిప్పు ఉంటే పొగ వస్తుంది అని నీకొక కనెక్షన్ తెలుసు. పొగ కనిపిస్తూ ఉంది అంటే అక్కడెక్కడో గ్యారంటీగా నిప్పు ఉన్నది అని నీకు కనెక్షన్ తెలుసు. కాబట్టి పొగ చూడగానే అదిగో నిప్పున్నట్టుంది అని కనిపెడతావు ఆటోమేటిక్‌గా కదా! ఆ రెండిటికి అట్లా కనెక్షన్ ఉన్నది. పొగను చూడగానే నిప్పు గుర్తుకొస్తుంది. పొగను చూడగానే నిప్పు గుర్తుకొస్తుంది. అట్లా ఒక శబ్దం, ఒక సౌండ్, ధ్వని వినగానే నీకొక అర్థం స్ఫురించిందనుకో, అట్లాంటి సంబంధం ఒకటి ఉండి తీరవలసిందే. ఒక ధ్వనికి ఆ ధ్వని వినగానే దానికిది అర్థము అని ఆ పదానికి ఆ అర్థంతో సంబంధం ఒకటి ఉండాలి ఆల్రెడీ. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్. ఆ సంబంధ గ్రహణము అపేక్షిస్తుంది ఆ పదము. అట్లా ఉంటే ఆ శబ్దం ఏమవుతుంది స్వయంగా ప్రతీయమానః అర్థం. అప్పుడు ఆ శబ్దము ఆటోమేటిక్‌గా అర్థాన్ని స్ఫురింపచేస్తుంది. అందుకనే స్ఫోటం అని చెప్పుకోవాల్సొచ్చింది. ఒక శబ్దము ఆ అర్థాన్ని స్ఫురింపచేస్తుంది. అంటే నీకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని ప్రత్యభిజ్ఞ గూడా చెప్పుకోవాల్సొచ్చింది. ఒకవైపు స్ఫోటము, ఒకవైపు ప్రత్యభిజ్ఞ అని ఎందుకంటున్నారంటే, స్ఫోటం అంటే నీకు వెంటనే స్ఫురించాలి. విస్ఫోటనంలాగా వెంటనే బర్స్ట్ అవ్వాలి అర్థము బుద్ధిలో. అదెట్లా వస్తుంది? ఇంతకుముందు నీకు తెలిసుండాలి ప్రత్యభిజ్ఞ అది ఇదే అని నీకు గుర్తుపట్టాలి నువ్వు. ఇప్పుడు అని ఇట్లా ఉన్నది గదా! ఈ ఏదో ఇక్కడ పలాని మండలి అన్న ఫాంట్‌లో ఉంది. లేదా ఇది వేరే ఫాంట్‌లో ఏదో దూర్జటి ఫాంట్ అనుకోండి. లేదా ఏదో కాలిబ్రి ఫాంట్ అనుకోండి. లేదా టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ అనుకోండి. నేను ఏ ఫాంట్‌లో ఏ రకంగా దీన్ని రాసినా సరే, అది ఇదే అని గుర్తుపెడతారు. ఇది నల్ల రంగులో ఉంది. నేను ఎర్రగా రాసినా గూడా, దాన్ని లావుగా రాసినా సరే, బోల్డ్ ఫాంట్‌లో దాన్ని ఎట్లా రాసినా సరే, అది ఇదే అని గుర్తుపడతారు ప్రత్యభిజ్ఞ వల్ల. అయితే అక్షరం గుర్తుపట్టడం మాత్రమే గాదు. అనగానే కాదు అని వెంటనే అర్థం స్ఫురిస్తుంది. ఎందుకు? స్ఫోటం వల్ల. ఈ విధంగా ఇవన్నీ కనెక్షన్స్ ఉండాలి. ఒకవేళ అట్లా లేవనుకో, ఆ శబ్దానికి స్వయంగా అర్థము వెంటనే స్ఫురించట్లేదనుకో, అప్పుడది శబ్దం గాదు. అది ఓన్లీ ధ్వని. స్ఫోటం లేదు గదా! అందుకని పదాలు అర్థాన్ని చెప్పవు. పదాలు అర్థాన్ని బోధించవు. పదాలు అర్థాన్ని
స్ఫురింపచేస్తాయి. నీకు ఆల్రెడీ తెలిసిన అర్థాన్ని జ్ఞాపకం చేస్తాయి. నీకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని అవి గుర్తు చేస్తాయి. అందుకోసం మాత్రమే పదాలుంటాయి. నచ పూర్వవర్ణానుభవజనిత సంస్కార సహితస్య అంత్యవర్ణస్య ప్రతీతిః అస్తి అప్రత్యక్షత్వాత్ సంస్కారాణం. పూర్వ వర్ణాలు ఇంతకు ముందు అంటే తెలియట్లేదు అని ఉందనుకోండి. టే తర్వాత లి తర్వాత యా తర్వాత ట్లే అట్లాంటివి. ముందు ఉన్న వర్ణాలు వాటి అనుభవాన్ని పక్కన పెట్టుకొని ఆ సంస్కారాన్ని దాని అర్థం ఏంటంటే పక్కన పెట్టుకొని చివరికి అంత్యవర్ణం డు అన్న దగ్గరికొచ్చేసరికి మొత్తం అన్నీ కలుపుకొని చూస్తాను అయితే నీకేంటి? అయినా గూడా పర్వాలేదు గదా! దాని అర్థం అట్లా గూడా పట్టుకోవచ్చు కదా! అని అడిగావు గదా! అప్పుడు ప్రతీతికి అట్లా తెలియడము. దాని అర్థం అట్లా నీకు స్ఫురించడం అన్నది నాస్తి కుదరదు. ఎందుకు? అప్రత్యక్షత్వాత్ సంస్కారాణం. ఇక్కడ నీకు అర్థము స్ఫురించాలి. అంటే ప్రత్యక్షం అవగతం అవ్వాలి. నీకు తెలియాలి. సంస్కారాలు, వాసనలు ప్రత్యక్షం గావు. అవి అప్రత్యక్షము. తెలియకుండా అవ్యక్తంగా ఉండే వాటిని స్ఫురిస్తుంది, తెలుస్తుంది, అర్థం తెలిసింది అని ఎట్లా అంటావు నువ్వు? సంస్కారంగా ఉన్నదేమోనండి, వాసనగా ఉన్నదేమోనండి అంటే, అట్లా సంస్కారంగా, వాసనగా ఉన్న వాటిని నువ్వు తెలిసింది అని ఎట్లా చెప్తావు? కుదరదు అని చెప్పారు. సరే ఇంకో రకంగా ట్రై చేద్దాం పట్టు. కార్యప్రత్యయితైః సంస్కారైః సహితః అంత్యః వర్ణః అర్థం ప్రత్యయయిష్యతి ఇతి చేత్. ఇప్పుడు సంస్కారం ఉన్నదనుకో, ఏదో వాసనగా, అది ఆ కారణంగా దాని అర్థము, ప్రత్యయము, ఆలోచన, జ్ఞానము కార్యంగా ఉన్నదే అనుకో. అప్పుడేం జేస్తావు? పోనీ అట్లా వాడుకుంటాను నేను. అట్లా ఒకవేళ అనుకున్నాననుకో, అట్లా అయినా ట్రై చేయొచ్చు కదా! ఎందుకు నువ్వు మొత్తాన్నే ధ్వనులను కాదని తోసిపుచ్చుతున్నావు. వర్ణాలను కాదంటున్నావు. ఉచ్చారణ కాదంటున్నావు. ఇట్లా ట్రై చేద్దాం. ఒక నిమిషం ఉండు నువ్వు. నేను ఇంతకు ముందు మనసులో స్మృతిగా పెట్టుకున్నాననుకో. ఏదో జ్ఞాపకం ఉన్నదనుకో. ఆ అక్షరానికి ఈ అర్థం అనేదో జ్ఞాపకాన్ని పెట్టుకున్నా. అవి కార్యంగా ఉండొచ్చు కదా! అప్పుడు అటువంటి సంస్కారాలతో కలిసి అంత్యవర్ణము, ఆ పదం ఏదున్నదో పదానికి చివరి వర్ణము అనగానే వెంటనే దానర్థము తెలిసిపోయింది అనుకోవచ్చు గదా! అని ప్రశ్నిస్తే నా అట్లా గూడా కుదరదు. ఎందుకంటే సంస్కార కార్యస్యాపి స్మరణస్య క్రమవర్తిత్వాత్. ఈ సంస్కారాల వల్ల కార్యమేదో ఉంటుంది, స్మరణ అంటున్నావు గదా! అది కూడా క్రమంగా రావాలి. టే అన్నావు, టే అయిపోయింది. లి అనాల్సొచ్చింది. లి అన్నావు, అదయిపోయింది. యా అనాల్సొచ్చింది. యా అన్నావు, అదయిపోయింది. ట్లే అన్నావు, అదయిపోయింది. దు అన్నావు. ఇప్పుడు తే అనగానే నీకు ఆ సంస్కారం ఏదో ఉందంటున్నావు గదా! దానివల్ల స్మరణ అన్న కార్యం అంటున్నావు గదా! అది పోయింది. తే అనడం అయిపోగానే లి పోతుందింక. తే అనడం అయిపోగానే లి అనగానే తేకున్న కార్యము ఏ స్మరణ ఉన్నదో అది పోతుంది తేతో పాటే. లి గూడా అనగానే మళ్ళీ తర్వాత ఇంక మూడో అక్షరం అనగానే ఏమవుతుంది? లి దానికున్న కార్యమైన స్మరణ గూడా లితో పాటే పోతాయి లీనమై. ఇట్లా గాదు నువ్వు విడదీసి ముక్కలు చెక్కలు చేసి సెపరేట్‌గాను కలుపుకొని ఏదో మ్యాజిక్ గ్లూలన్నీ అంటించి వాటిని కలుపుకొని చూద్దాం ఇట్లా గాదు. విషయం అర్థం జేసుకో. ఈ శబ్దాలంటే ఏమో తెలుసుకో. సౌండ్ గాదు. ఈ ధ్వని ఒకటి వినగానే నీ మనసులో ఏ ప్రత్యయం లేస్తుందో, ఆ ప్రత్యయము, ఆ స్మరణ, స్మృతి కలగడానికి కారణమైన ధ్వని పేరు శబ్దము. ఏదో ఒకటి గాదు. తస్మాత్ స్ఫోటః ఏవ శబ్దః. అందుకని స్ఫోటమని చెప్తున్నాము. ఒక పదం వినగానే, ఒక ధ్వని వినగానే వెంటనే నీకు దానర్థం స్ఫురించిందంటే దాని పేరు శబ్దం. కావాలంటే ఏదో తెలియట్లేదో అర్థమో, వర్ణమో, స్మరణ ఏదో ఝటితి అంటాను. ఝటితి అన్నాను. ఆయన రాసారు గాబట్టి. ఇక్కడ నేను చదివి మీకు తర్వాత అర్థం జెప్తాను. కానీ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమందికి ఝటితి అన్నదానికి అర్థం దెలుసు? ఎంతమందికి తెలుసు? అప్పుడదేమైంది? ఝటితి అన్నది 3 అక్షరాల పదమయింది ధ్వని. ఓన్లీ నేను సౌండ్ జేశాను. ఝటితి అన్నాను. ఎన్ని సార్లైనా అంటాను. ఝటితి అంటాను నేను. ఏం అర్థము? ఏం ప్రయోజనము? ఏమి లాభము? దానర్థం తెలీనప్పుడు.
కదా! ఇప్పుడు నేను దీనికి అర్థం చెప్తాను. ఝటితి అంటే చటుక్కున అని అర్థం. చటుక్కున. చటుక్కున అనగానే తెలిసిందా మీకు? ఝటితి అన్న సంస్కృత పదానికి తెలుగులో చటుక్కున అన్నాను. చటుక్కున అనగానే తెలిసింది గదా అర్థం. ఎందుకు? చటుక్కున అంటే అర్థమేంటో ఆ పదానికి, ఆ ధ్వనికి, దాని అర్థానికి కనెక్షన్ ఉంది. ఆల్రెడీ మీ మనసులో. అది ప్రత్యభిజ్ఞ ఇప్పుడు పైకొచ్చింది స్ఫోటంలాగా. ఝటితి అనగానే తెలియకపోయినా గూడా, సటుక్కున అనగానే వెంటనే తెలిసిందెందుకు? ఆ ప్రత్యభిజ్ఞ వల్ల వెంటనే విస్ఫోటనము మనసులో ఆ ప్రత్యయము వెంటనే దానర్థము తెలిసింది కదా! అట్లా ఉంటాయవి కనెక్షన్స్. ఆ స్ఫోటం ఉండాలక్కడ. విస్ఫోటనం ఉండాలి. దాని పేరు శబ్దం. అట్లా కాలేదనుకోండి, ఇది ఊరికే సౌండ్. నేను ఝటితి అంటాను, ఇంకేమైనా అంటాను. అర్థం తెలియనప్పుడు ఆ సౌండ్‌లు ఓన్లీ ధ్వని. శబ్దం కాదప్పుడది. సహ చ ఏకైక వర్ణ ప్రత్యయ ఆహిత సంస్కార బీజే అంత్యవర్ణ ప్రత్యయ జనిత పరిపాకే ప్రత్యయిన్యేక ప్రత్యయ విషయతయా ఝటితి ప్రత్యవభాసతే. సహ చ అదే. ఒక్కొక్క వర్ణం ఉన్నదనుకోండి. దానికి ఆ ప్రత్యయాలతో కూడి సంస్కారమన్న బీజం ఒకటుండాలి నిజమే. టే అంటే అర్థమేంటి? లి అంటే అర్థమేంటి? యా అంటే అర్థమేంటి? ట్లే అంటే ఏంటి? దు అంటే ఏంటని సెపరేట్‌గా తెలియాలి. ఆ చివరి వర్ణం వచ్చేసరికి ఆ ప్రత్యయం వల్ల అది పరిపాకం అవ్వాలి. నేను తెలియ అని ఊరుకుంటే సరిపోదు. లేదు అని కూడా ఫినిష్ చేయాలి. చివరికి వచ్చేది పరిపాకము. పరిపక్వ దశకి రావాలి. అప్పుడు ప్రత్యయం ఏదున్నదో అది ఏక ప్రత్యయం అని తెలియాలి. ఇది ఒక్క వర్డ్, వన్ వర్డ్ అని తెలియాలి. ఇప్పుడు ప్రత్యవభాసతే అని ఉన్నదనుకోండి. ప్రతి అవభాసతే అని 2 వర్డ్స్ అని తెలుస్తాయి. ప్రతి అన్నది ఒక వర్డ్, అవభాసతే అన్నది ఇంకొక వర్డ్. 2 పదాలున్నాయి అక్కడ అని తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తాయి? ప్రతి అన్నదానికి కనెక్టెడ్ అర్థము. అవభాసతే అన్నదానికి కనెక్టెడ్ అర్థం మీకు తెలిస్తే, ఇవి 2 పదాలు అని తెలుస్తాయి. ఒకవేళ అట్లా మీకు ఆల్రెడీ తెలియలేదనుకోండి, అవభాసించదు అది ఇంక ప్రకాశించదు. మనసులో తెలియదు, తోచదు అర్థం. కానీ ఎప్పుడైతే నేను తెలియట్లేదు అన్నాననుకోండి, తెలియట్లేదు అంటే ఒక్క పదము, దానికి ఈ అర్థము అని స్ఫురిస్తుంది వెంటనే. ఎట్లా? వెంటనే షార్ప్‌గా, ఫాస్ట్‌గా, స్పీడ్‌గా సటుక్కున ఆ అర్థం స్ఫురిస్తుంది. తెలియట్లేదు అనగానే అదొక పదము, దానికి ఈ అర్థము అని తెలుస్తుంది. అప్పుడది శబ్దం. ఆ రకంగా ఆ ప్రత్యయ విషయతయా ఏక పైగా ఏక ప్రత్యయ విషయతయా ఇది ఒక్క జ్ఞానము, ఒక్క ప్రత్యయానికి సంబంధించిన విషయము, ఈ పదము అని ఝటితి ప్రత్యవభాస చటుక్కున తెలుస్తుందింక. గ్యాప్ లేకుండా. నా చ అయం ఏక ప్రత్యయః వర్ణ విషయ స్మృతిః. అయితే వర్ణాలను బెట్టుకుంటే, వర్ణాలకు ఏక ప్రత్యయం అన్నది ఉండదు. ఎందుకు? వర్ణాలు అనేకం. అక్షరాలు చాలా ఉంటాయి గాబట్టి, ఏక ప్రత్యయం అన్న స్మృతి ఉండదు. కాబట్టి వర్ణాల గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఉచ్చారణ గురించి చెప్పట్లేదు. వర్ణాలను కలిపి పదాల గురించి, ధ్వనుల గురించి చెప్పట్లేదు. ఇక్కడ చెప్తున్నది ఏదైనా ధ్వని చేస్తే, అసలు ధ్వని కూడా అవసరం లేదు. మనసులో అయినా సరే, మనసులో మౌనంగా అయినా సరే, ఏదైనా శబ్దం ఒకటి మాట అనుకున్నామనుకోండి, దాన్ని చేస్తాం. నేను వంకాయ కూర చేస్తున్నాను అని ధ్వనితోటి, సౌండ్ తోటి నేను అనౌన్సింగ్ జేయక్కర్లేదు. మనసులో అయినా అనుకోవచ్చు. అప్పుడు కూడా అది శబ్దమే. నేను మనసులో అనుకుంటే గూడా సంకల్పంగా ఉంటుందది. కాబట్టి ఇది ఒక్క ప్రత్యయం అని చెప్పడానికి వర్ణ విషయంలో కుదరదునా? వర్ణానాం అనేకత్వాత్ ఏక ప్రత్యయ విషయత్వ అనుపపత్తేః. వర్ణాలు చాలా ఉంటాయి గాబట్టి, ఒక్క విషయము గురించిన ప్రత్యయం అని చెప్పడం కుదరదు. తస్య చ ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయమానత్వాత్ నిత్యత్వం. కాబట్టి దాన్ని మాటి మాటికి రకరకాలుగా ఎక్కడైనా అనొచ్చు. నేను రకరకాలుగా అన్న పదాన్ని ఇక్కడ వాడొచ్చు, ఇంకెక్కడైనా వాడొచ్చు. ఏ సందర్భంలో అయినా వాడుకోవచ్చు. నా ఇష్టం. ఆ రకంగా దాన్ని ఎన్ని సార్లు ఎక్కడ ఎట్లా ఉచ్చరించినా సరే, రకరకాలుగా అన్న శబ్దానికి
ఏమి అర్థం ఉన్నదో అది వెంటనే స్ఫురిస్తుంది ప్రత్యభిజ్ఞ. అది ఇదే అని తెలుస్తుంది. అది ఇదే అని తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రత్యభిజ్ఞ వల్ల ఆ శబ్దము నిత్యమై ఉంటుంది కాబట్టి, ఇటువంటి నిత్యమైన శబ్దాలకి నిత్యమైన అర్థాలు అసోసియేటెడ్‌గా, కనెక్టెడ్‌గా ఉంటాయి గాబట్టి, దానివల్ల ఇంకా ఏ జగత్తులో పదార్థాలు, దేవతలు మొదలైనవి, ఇంద్రుడు మొదలైనవి ఏవి వచ్చినా అవి గూడా నిత్యంగా ఉంటాయి. భేద ప్రత్యయస్య వర్ణ విషయత్వాత్ అంటే భేదాలున్నాయి గదా! మరి తెలుస్తుంది గదా! ఇదిగో వీడు దేవదత్తుడు చదువుకుంటున్నాడు, వాడు బ్రహ్మదత్తుడు చదువుకుంటున్నాడు అని భేదం ఎందుకు తెలుస్తుంది అంటే, వర్ణాలట్లా ఉంటాయి. వాటిని పలికే వాళ్ళు అట్లా ఉంటారు. దేశకాల పరిస్థితుల్ని, వ్యక్తుల్ని బట్టి మారొచ్చు. కానీ ప్రత్యయం మారదు గదా! నీకు ఆలోచన వాడు చదువుతున్న వాళ్ళు మగవాళ్ళు గావచ్చు, ఆడవాళ్ళు గావచ్చు, చిన్నవాళ్ళు గావచ్చు, పెద్దవాళ్ళు గావచ్చు, వాళ్ళెవరైనా గావచ్చు, ఎటువంటి గొంతుతో ఆ మాట జెప్పినా సరే, ఆ పదానికి అర్థం ఇది అని తెలిస్తే, ఇంకప్పుడు ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతూనే ఉన్నది గదా! మనసులో అర్థము స్ఫోటనమవుతూనే ఉన్నది గదా! తస్మాత్ నిత్యాత్ శబ్దాత్ స్ఫోట రూపాత్ అభిధాయకాత్ క్రియాకారక ఫల లక్షణం జగత్ అభిధేయభూతం ప్రభవతి ఇతి. తస్మాత్ కాబట్టి నిత్యమైన శబ్దం. శబ్దం అంటే ఏంటో అర్థమైంది గదా! ఆ శబ్దం ఒకటుంటుంది. దానికి స్ఫోట రూపం ఒకటుంటుంది. అర్థము. వెంటనే స్ఫురించాలి. ఇప్పుడు అది ఆ శబ్దము అభిధాయం అనుకుందాము. దాని దగ్గర నుంచి క్రియా, కారక, ఫల రూపాలతో ఉన్న జగత్తు మొత్తం అభిధేయంగా, అర్థంగా ప్రభవిస్తుంది. కాబట్టి నిత్యమైన శబ్దమేదున్నదో స్ఫోట రూపంగా ఉన్నది. అభిధాయకం అంటే పేరుగా నామం అనుకో నామం. నామంగా ఉన్నది. ఇక్కడ అభిధేయం అంటే రూపంగా ఒకటి ప్రభవిస్తుంది. ఇప్పుడు ఏమి నీకు అంత కన్‌ఫ్యూజను? చాలా సింపుల్ విషయము అని చెప్పారు. ఇంక దానికి మన పూర్వపక్షి ఏం ప్రశ్న వేస్తున్నారంటే, వర్ణాః ఏవ తున్న శబ్దః ఇతి భగవాన్ ఉపవర్షః. నను ఉత్పన్న ప్రధ్వంసితత్వం వర్ణానాం ఉక్తం. వర్ణాలు శబ్దమే అని మన పాణిని చెప్తూ వచ్చారు వ్యాకరణంలో. అయితే మన ఉపవర్షః అన్న మహర్షి వర్ణాః ఏవ వర్ణాలే శబ్దం గాదు అని జెప్పారు. నను ఉత్పన్న ప్రధ్వంసితత్వం వర్ణానాం ఉక్త్వం. ఇవేమో మన వ్యాకరణ కర్తలు పాణిని వర్ణాలేమో ఉత్పన్నమవుతాయి, ప్రధ్వంసమవుతాయి అని జెప్తూ వచ్చారు. ఏది మేము అంగీకరించాలి ఇక్కడ అంటే, నువ్వు కన్‌ఫ్యూజన్ ఏం లేదు తత్నా. తే ఏవ ఇతి ప్రత్యభిజ్ఞాత్. ఆ వర్ణాలే ఇక్కడ శబ్దాలు. అయితే ప్రత్యభిజ్ఞ వల్ల ఆ వర్ణాలని నువ్వు గుర్తించగలిగావంటే అవే శబ్దాలుగా మారుతాయి. అనుమానమేమి లేదు. ప్రత్యభిజ్ఞ లేదు నీకు స్ఫోటం అవ్వట్లేదు అంటే మాత్రమే అవి వేరు అని చూపించవలసి వస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఏదో మొత్తం అంతా ఒకటే ఉన్నది. అది నేను, ఆత్మ అని చెప్తూ ఒకవైపున మన వేదాలు. కానీ ఈ దేహం నేను గాదు, ఆ ఇల్లు నేను గాదు, భార్య, భర్త, బిడ్డలు నేను గాదు అని అనుకోమంటుంది. ఎందుకు? ఎందుకు అంటే వాటిని వేరు చేసి చూపిస్తూ ఉన్న సమయంలో, నువ్వేంటి అని నీకు చూపించవలసినప్పుడు అవి కాదని చెప్పి నిన్ను చూపిస్తుంది. కానీ తర్వాత అవన్నీ గూడా నువ్వే అని నేర్పించినట్టు, ఇక్కడ వర్ణాలు శబ్దాలు గాకుండా పోలేదు. కానీ శబ్దం అంటే ఏంటో అర్థం చూసుకోకుండా ఓన్లీ సౌండ్ మాత్రమే, ధ్వని మాత్రమే లేదా అక్షరాలు మాత్రమే శబ్దాలనుకుంటే, కాదు అని ముందు నేర్పించవలసి వస్తుంది అని ఇంకా చాలా ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. దాని గురించే ఈ ప్రత్యభిజ్ఞను బెట్టుకుని, ఆ స్ఫోటాన్ని ఎట్లా అర్థం జేసుకోవాలి, వర్ణాలో వాటి కలయిక వల్ల కలిగిన పదాలో లేదా వాటి ఉచ్చారణలో వీటన్నింటిని బెట్టుకుని అవే శబ్దాలనుకోరాదు. శబ్దం అంటే ఏమి? అని ఇంకా కొంచెం మనం తెలుసుకోవలసి ఉన్నది. నెమ్మదిగా విచారణ చేస్తూ వెళ్దాము. మనం ఎన్నో మాటలు మాట్లాడుతూనే ఉంటాం. అదే పనిగా మాట్లాడుతుంటాం. అదే పనిగా మాట్లాడుతుంటాం. కానీ, ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే అర్థం ఎక్కడి నుంచి స్ఫురిస్తుంది అని మనం పట్టుకోవాలి. ఎందుకు అంటే, ఇంకా దాన్ని శబ్దాల్లో నుంచి అర్థాన్ని పట్టుకోవడం ఇంతే. పరమార్థాన్ని తెలుసుకునేందుకు ఇదొక మార్గము. మనం మాట్లాడుతున్న మాటల్లో నుంచే పరమార్థాన్ని ఎట్లా గ్రహించాలి అంటే
ఆ మాటలకు అర్థం ఎట్లా స్ఫురిస్తున్నది నాకు? ఎందుకు స్ఫురిస్తున్నది అని విచారణ చేస్తే, దేనివల్ల అర్థస్ఫురణ కలుగుతూ ఉన్నది అని అర్థమయిందంటే దాని పేరే పరమార్థము. కాబట్టి ఇది ఇంకొక అవకాశము మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసము. అందుకని మళ్ళీ ప్రయత్నం చేద్దాము. వచ్చే వారం కలిసి కూర్చొని ఇంకా కొంత విశ్లేషణ మన గురువులు ఎట్లా చూపిస్తున్నారో అట్లా చేస్తూ వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.